నల్లగా ఉన్నాయి. बैगन అడిగింది నా మ్యాంగో లీవ్స్ ఎట్లున్నాయి. ఇది मैं दिखा रही मेरा मैरिज टाइम का 10 years बैक का ఎలా ఉన్నారా ఎలా ఉన్నారా కాదు ఎలా ఉన్నాయి. నల్ల కల్లా వద్దు ये कैसा है बताओ. బ్లాక్ ఉన్నాయి. చూడు ఫ్రెండ్స్ मेरा मैंगो लीव्स లీవ్స్ బాగున్నాయి కానీ చూడడానికి బ్లాక్ కలర్ లో ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి. एयर हो जाता ना ఏమైంది वो हो जाता ना बाहर में ऑक्सीजन लग जाता है ऐसे हो जाता है. చూడు मेरा एलिफेंट దీపం అవును బాగున్నారా వెరైటీగా ఉంది. ఎక్కడ మీ ఒరిస్సాలో తీసుకొచ్చా ఒకటి దీపం తీసుకొచ్చినా ఎందుకు ఒకటి अच्छा लगता है. ఒకటి వచ్చింది అచ్చా लगता. ये देखो और एक तो दीपम आरती वाला పంచారతి పంచహారతి బాగుంది నా मेरा అన్ని బాగానే ఉన్నాయి కానీ అన్ని నల్లగా ఉన్నాయి. నల్లగా ఎందుకు ఓ బాహరేతో నల్లగా ఉంది. సరే సరే మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇక్కడ పెట్టుకొని కూర్చున్నావు. దసరా వస్తుంది నా 2-3 రోజులు ఎప్పుడే అవి కర్నా నా క్లీనింగ్ ప్రిపేర్ చేస్తావా నా. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేస్తా ఎట్లా దేంతో చేస్తావు. దేంతో అంటే పీతాంబరి పౌడర్ लेमन मिक्स करके घिस के हैंड्स पूरा खराब करके क्लीन. అంత బాధ పడకుండా మంచిగా గీసి ऐसा करके पूरा నెయిల్స్ మొత్తం బ్లాక్ అయిపోతాయి. ఇంత బాధ వద్దు విరిగిపోతుంది. బ్లాక్ కూడా అవుతుంది లోపల నెయిల్స్ లోపల బ్లాక్ కూడా అవుతుంది. మేరా నెయిల్స్ ఇరిగిపోతాయంట బ్లాక్ అవుతుందంట. ఇవంతా బాధ పడకుండా జస్ట్ మనం డిప్ చేసి కొంచెం రొటేట్ చేస్తే ఒక 10 minutes అందులో సోక్ చేస్తే మంచిగా కంపల్సరీ करते अभी చలో ఇంగ్రీడియంట్స్ क्या करना चाहिए. ఏం అవసరం లేదు జస్ట్ నిమ్మప్పు కావాలి. నిమ్మప్పు రాక్ సాల్ట్ అంటారు కదా రాక్ సాల్ట్ హాట్ వాటర్ ఉంటే మనం ఒకవేళ నిమ్మప్పు లేకపోతే లెమన్ కూడా యూస్ చేసుకోవచ్చు. అవునా ఆప్షన్ సరే మరి లెమన్ కంపల్సరీ ఐదర్ నిమ్మప్పు ఆర్ लेमन उप्पू. लेमन उप्पू కాదు నిమ్మప్పు అన్న లెమన్ ఉప్పు जल्दी जल्दी तो फर्स्ट वाटर रोलिंग बॉइलिंग करना है అయినా మంచిగా బాయిల్ చేసుకోవాలి కదా. అయితే అంటే ఇందులో మనం మళ్ళీ కూల్ వాటర్ మిక్స్ చేస్తాం కాబట్టి అవన్నీ డిప్ అవ్వాలి కాబట్టి అందుకోసం అని కొంచెం కొన్ని తీసుకున్నాం కదా హాట్ వాటర్ కొన్ని తీసుకుంటాం. తర్వాత చలో మనం ఒక పెద్ద టబ్ తీసుకొని వాటర్ తర్వాత ఒకటి టబ్ లేకే అయితే ఇన్ని పెట్టుకున్నావా ఇవన్నీ నువ్వు క్లీన్ చేయాలా భగవాన్ ఇవన్నీ ఓకే చలో ఇవాళ ఇవి మొత్తం దగదగ మెరిసిపోతాయి చూడు. అవునా అవును. అవి హాట్ వాటర్ ఒక టబ్ తీసుకోవాలి మంచిగా అందులో హాట్ వాటర్ పోసేసుకోవాలి. హాట్ వాటర్ పోసేసుకోవాలి. రాక్ సాల్ట్ కొంచెం. ఇది ఏంటి ఇది నిమ్మప్పు. అవునా दिखाओ कैसा दिखता है. ये यूज करते क्या खाने के लिए. खाने के लिए भी यूज होता. చూడండి ఫ్రెండ్స్ నిమ్మ ఉప్పు యూజ్ చేస్తారు. रुको ఇది నిమ్మ ఉప్పు खट्टा रहता है ये वाला टेस्ट करो क्या खाते हैं ना. देखो इंडियन फूड इंग्रेडिएंट्स देखो చాలా టేస్టీ है. పుల్లగా ఉంటది ఖతం లైక్ టామరిన్ ఓన్లీ. ఫ్రెండ్స్ చాలా టేస్టీ. వేసుకున్నాం కదా కొంచెం సాల్టీ. రాక్ సాల్ట్ ఉందా. రాక్ సాల్ట్ దే दो पिंक वाला ना. रॉक वाला लाव नहीं है नॉर्मल साल्ट दे दो. ये वाला है देखो ये वाला रॉक सॉल्ट है पाउडर. నాకు ఇక నిమ్మ ఉప్పు వేసేసుకున్నాం కదా. वेट सॉल्ट डालो ఎంత స్పూన్ 2 స్పూన్స్ వేసి 3-4 స్పూన్స్ डाल दो. చాలు చాలా చాలు. ఏం కావాలి సో ఇప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. గ్రీన్ అరే అవును ఏంటి అట్లా అన్నిసార్లు చూడు. ఈ వాటర్ మొత్తం మంచిగా బాగా వేడిగా ఉన్నాయా. నా కమ్ వేడిగా ఉంది. లైటేనా వి కెన్ కీప్ అవర్ హ్యాండ్. ఓకే సో ఇది మొత్తం మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం డిప్ చేద్దాం. ఫస్ట్ ఇవి చూపిద్దాం వాళ్ళకి ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అని చూపిద్దాం. చూడండి वो दिखाओ ना ये पा मालूम चलता वेरी क्लियर. ఇది నల్లగా ఉంది చూపించదు. अभी ये गोल्डन कलर आता है कि नहीं विल सी. ओके మొత్తం ఓపెన్ చేసి పెట్టేసి అంటే కొంచెం బ్లాక్ ఉంటే మనం ఒక 10 minutes అట్లా సోక్ చేస్తే ఈజీగా మంచిగా వైట్ అయిపోతాయి. सोकिंग करना
చూడు ఇక్కడ చూడు ఎట్లా తెల్లగా ఆల్రెడీ వైట్ అసలు నమ్మవు లేను అసలు. సరే ఇది బ్లాక్ ఉంది కదా ప్లేట్, वो डेली यूज होता ना ఏది ప్లేట్ బ్లాక్ ఉంది కదా ఇప్పుడు అది सीरियसली घस इसको ऐसे से करना नहीं पड़ता। అవును రీతా నిజమే చెప్తున్నా. देखो मेरा शिव जी का है। అండర్స్టూడ్ దట్. రాగి ఉన్నాయా మీ దగ్గర? ఏమైనా రాగి లేదా? ఏం లేదా రాగిది? రాగి ఆటా మే మిక్స్ है ఏ ఎందుకు రాగి? రాగి అంటే దట్ వోనా మిల్లెట్? నో రాగి చూడు అది నేను అడిగేది ఏంటంటే నువ్వు రాగి అంటే మేకే సుచి రాగలు. అయ్యో దేవుడా ఈమెకి ఎట్లా చెప్పాలరా బాబు. అయితే ఇగో నువ్వు అన్నావు కదా ఇది నిజమా అబద్ధమా అని చెప్తున్నావు కదా. అభద్రం అబద్ధం కాదు అబద్ధమా నిజమా అని అంటున్నావు కదా. సో ఇప్పుడు ఇది ఎంత బ్లాక్ ఉంది, జస్ట్ డిప్ చేసి చూపిస్తాను చూడు. వైట్ हो जाता। అరే చూడు సబర్ కాలో తోడా వాటర్ పొయ్యకు వాళ్ళకి చూపించి వైట్ हो रहा है वो మరి వాళ్ళకి చూపించాలి కదా. నువ్వు అన్నావు కదా రియలా ఫేకా అని, అందుకని నేను చూపిస్తాను. నిమ్మప్పు किधर मिलता है? किराना शॉप में किधर भी मिल सकता. సరే కలర్ చేంజ్ हो गया। ఇది నీకు ఇంకా చాలా బ్లాక్ ఉంది కదా. पूरा ब्लैक था ये मैं आई नो। ये कॉपर जल्दी ब्लैक हो जाता, पाइटे रखो तो वन डे में ब्लैक हो जाता। देखो చూడండి ఫ్రెండ్ ఎట్లా తెల్లగా వితౌట్ క్లీనింగ్. ఇక్కడ చూడు ఇది చూడు సీరియస్లీ ఇది ఇది చూడు ఇది చూడు మరి జస్ట్ డిప్ చేస్తేనే మనం ఇంకా సోక్ చేసి పెడితే అసలు ఇంకా మీరు స్క్రబ్ కూడా చేయడం అవసరం లేదు. చూడు దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇంకా కాలేదు అది. अभी उसका ब्लैकनेस हट के इट्स पिंक पिंक कलर आ रहा है, यू कैन सी। जस्ट 2 मिनट्स में हम लोग रखे, बस 2 मिनट। सीरियसली यार इट्स वर्किंग। నిజంగా రీతా వర్క్ అవుతుంది. ये सबको मालूम नहीं रहता। అసలు ఇగో ఇది ఉంది కదా, జస్ట్ నీకు ఫ్రంట్ బ్యాక్ డిఫరెన్స్ తెలియడానికి కొంచెం ఇది వేస్తా ఉండు. ఈ వాటర్ ని ఇందులో వేస్తా. ఇది तो फ्रेंड पूरा शाइन आ गया। చూపించాడు చూడండి पूरा न्यू गोल्ड जैसा हो गया। देखो मालूम चल रहा है, क्लीन हो रहा है कितना। అసలు నువ్వు జస్ట్ ఒక 10 మినిట్స్ సోక్ చేస్తే ये देखो अंदर का మరి నిజమే చెప్తున్నా రీతా. అసలు మీకు ఇక నవరాత్రుల్లో రోజు పూజ చేస్తారు కదా రీతా, అసలు ఇంకా ఊరికే సఫర్. ఇగో నీ ఇవి చూడు ఇందాక ఎట్లున్నాయి బ్లాక్ గా. వావ్ చూడండి ఫ్రెండ్ ఇందాక ఎట్లున్నాయి బ్లాక్ గా. జస్ట్ నువ్వు అలా సోక్ చేసి పెట్టు. 2 मिनट्स ही हुआ है हमको डाले नहीं। అంతే మరి 2 మినిట్స్. वाव सीरियसली यार निम्मो उप्पू ना मैं खरीद के लाऊंगी। చాలా యూస్ఫుల్ చీజ్ ये तो మరి సి విదా ऐसा करे జస్ట్ అంతే. అయితే టూత్ బ్రష్ ఉందనుకో, మంచిగా టూత్ బ్రష్ తోటి ఇది ఇట్లానే పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూడే. నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఇతనా మంచిగా క్లీన్ हो रहा है करके। ఓన్లీ కొంచెం నిమ్మప్పు సాల్ట్ లెమన్ అవునా అంతే. ये रियल में मैं नहीं सोची थी इतना विदाउट टच करके साफ हो जाएगा करके। ओके ये पाउडर ये मेथड से ओनली रागी वाला आइटम्स एंड ఇత్తడి రాగి రెండు చేసుకోవచ్చు. और कुछ नहीं। సిల్వర్ కి కూడా చూపిద్దాం మనం. చూపిస్తా సిల్వర్ కు కూడా చూపిస్తా. సిల్వర్ కూడా మంచి వైట్ అయిపోతాయి. కనపడుతుంది डिफरेंस आ रहा है చూడు ना। అవునవును ये पूरा నల్ల है इधर इट इज क्लियर बट सीरियसली చాలా ఫాస్ట్ గా. మరి ఒకటేసారి మనము అన్ని వాష్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా రీతా. జస్ట్ మనం అలా పెట్టేస్తే మంచిగా అయిపోతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్ సూపర్ న్యూ దిఖ రहा है यार. చూడు జస్ట్ మీకు బాగా నల్లగా ఉంటే మనం అది డిప్ అవ్వాలి కంపల్సరీ. డిప్ అయితేనే డిప్ అయితేనే ఇగో చూడండి లోపల కూడా. అసలు మేము ఏ మాత్రం డిడ్ వి వాష్ ఎనీథింగ్ విత్ అవర్ హ్యాండ్? नो बट ये इतना वाइट तो वॉश करने से भी नहीं होता। देखो అసలు మనం హ్యాండ్ తో వాష్ చేయకుండా కొంచెం फुल वाइट हो गया ये చూడు.
అనుకో मैं एक बात बोलूं, जब न्यू परचेज किया तभी भी ऐसा नहीं दिख रहा था। रियल में जब परचेज किया तो भी ब्लैक कलर में था। అసలు ఇంకా మనం ఇంకా ఒక 10 మినిట్స్ అట్లా వాటర్ లో డిప్ చేసి మంచిగా అవి మునిగిపోతే ఇంకా బాగా కనబడతాయి. करेक्ट करेक्ट थोड़ा और हॉट वाटर करके डाल दे तो और क्लीन हो जाता है ना। అవును ఇది तो చాలా వైట్ हो गया। इसका दूसरा प्लेट नहीं दिखाया क्या तुम? అది కూడా అందులోనే ఉంది కదా. हाँ ఇది थोड़ा थोड़ा अभी वाइट हो रहा है। అది కూడా డిప్ చేసినాం కదా. ये ऐसा था, नाउ इट इज लाइक दिस। स्टार्टिंग में ये ऐसा था, पूरा डिफरेंस यू कैन सी है ना। అదే కదా మరి. हाँ చూడు రీత అసలు వితౌట్ మనం వాష్ కూడా ఏం చేయకుండానే జస్ట్ అందులో డిప్ చేస్తే ఇట్లా అయింది. తర్వాత జస్ట్ నార్మల్ గా పీతాంబర్ పౌడర్ వేసుకొని నార్మల్ గా వాష్ చేస్తే ఇంకా మంచిగా తెల్లగా అయిపోతుంది తెలుసా. तो पूरा मिरेकल जैसे चमक गया यार। ఆ मीन्स ज्यादा मेहनत नहीं की। మనం అంత అవసరం లేదు అసలు. అదే అది బ్లాక్ గా ఉంటే లోపల మనం చేయి పెట్టి ఎంత గణం రుద్దాల్సి వస్తుంది. वेरी मच टाइम टेकिंग प्रोसेस है पीतांबरी पाउडर से। का विधान का मेथड చెప్పు చెప్పు. చాలా చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఫుల్ నీకు నచ్చిందా? చాలా నచ్చిందా? చాలా मीन्स मेरा वर्क इजी हो गया ना। अभी అదే మరి. ये देखो मैंगो ఫస్ట్ ఆఫ్టర్ బిఫోర్ చూడండి. చాలా సూపర్ బెస్ట్ ఐడియా है। आई लाइक्ड इट। शाबाश बेटा बहुत बढ़िया। ఆమెకి నా పని ఎంత తొందరగా అయిపోయిందా అని ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతుంది అసలు. नहीं बट मैं सीरियसली ये वेरी नाइस ट्रिक है, हैक फॉर क्लीनिंग। अभी फेस्टिवल्स में टाइम सेव होता हमारा, అందుకోసమే एंड एनर्जी आल्सो सेव होता है। ఎందుకంటే డైలీ నవరాత్రి 9 days పూజ చేస్తారు కదా రీత. వాళ్ళందరూ వాష్ చేయాలంటే ఇబ్బంది పడతారు కదా. ఎంత వర్క్ ఉంటుంది నవరాత్రి పూజలు చేసుకునేటప్పుడు. సో ఇలా చేస్తే మీకు జస్ట్ ఒక ½ లో మీకు మంచిగా వాష్ చేసే పని లేకుండా రిజల్ట్ వచ్చేస్తుంది. हाफ एन आवर में रिजल्ट। ఆ ½ కూడా ఏంటంటే ఎక్కువ మురికుంటే అదే మనం డైలీ చేసాం అనుకో జస్ట్ 10 minutes చాలు. ఓన్లీ 10 minutes బస్. दिस निम्बू उप्पू पैकेट ओनली 20 रुपीज ही है। नॉट वेरी मच कॉस्टली कि हम अफोर्ड नहीं कर सकते। जस्ट 20 रुपीज का पैकेट है। అవును. एंड लेमन इज एवरीवन हाउ సాల్ట్ भी रहता. అంతే జస్ట్ మ్యాజిక్. मैजिक रियली में मैजिक है। वाओ ఈమె అసలు ఎక్సైట్మెంట్ ఆగలేకపోతుంది. అబ్బా ఎంత తొందరగా అయిపోయిందో నా పని, ఎంత తొందరగా అయిపోయిందో. సో ये हो गया हो गया. तो वीडियो నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ట్రిక్స్ అండ్ ये क्या हैक्स डेली लाइफ हैक्स। ఓకే నెక్స్ట్ మనం సిల్వర్ ది కూడా చూపిద్దాం. ఓకేనా? सिल्वर आइटम। ఓకే బాయ్ బాయ్. बाय।